అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్‌లో మీ తప్పులు ఎన్నున్నాయండి? మీరేమైనా లెక్కపెట్టి 1, 2, 3 అని చెప్పగలరా? ఇవి మాత్రమే నా తప్పులు అని ఏమైనా చెప్పగలరా? ఒకటండి, తప్పులు అందరూ చేస్తారు. చేస్తాము. వయసు, అవును. ఓకే, ఈ గ్లామర్ వరల్డ్, అవును. వీటన్నిటి చాలా ప్రభావాలు అవును. ఉంటాయి. ఓకే, అవును. అవును. నేను కాదనను. హ్మ్. నేను ఒక్కడిని తప్పు చేయలేదు, మీరు అవును. తప్పు చేశారు కూడా అవును. అన్నది అసలు అవును. మనలో పాపం చేయని వాడు ఒక సాంగ్ ఉంటుంది కదా, కరెక్ట్ సార్. ఎవరు ఉండరండి. కరెక్ట్ సార్. సో మళ్ళీ సరిదిద్దుకొని లైఫ్‌ని ముందుకు ఎగ్జాక్ట్‌లీ. తీసుకెళ్ళడమే లైఫ్. అవును. దట్ ఈస్ కాల్డ్ లైఫ్. అవును. సో మీ మిస్టేక్స్ ఏంటి అని 1, 2, 3 చెప్పగలరా? సార్ ఇప్పుడు లైఫ్‌లో పొరపాట్లు అన్నవి జరుగుతాయి. తెలిసి కొన్ని ఎగ్జాక్ట్‌లీ. చేస్తాం. తెలియని తెలియక కొన్ని కొన్ని చేస్తాం. చేస్తాం. యెస్. కొన్ని తెలియకుండా ఇరుక్కుపోతాము సార్. సో, అలా ఇరుక్కుపోయిన దాంట్లోని అంటే ఇప్పుడు రాజు నేను 11 ఏళ్లుగా టుగెదర్ వన్ రూఫ్ కింద ఉన్న మనుషులం సార్. అవును. ఇప్పుడు 2022 అక్టోబర్, నవంబర్‌లో మస్తాన్ నాకు పరిచయం. ఓకే. మిస్టేక్ నాదేమన్నా ఉంది నోయింగ్‌లీ ఆర్ అన్నోయింగ్‌లీ అన్నది ఉందంటే మస్తాన్ సార్. రైట్. అండ్ కాపోతే అందులో రాజ్‌కి తెలియకుండా ఏదో కాదు. డే 1 మేము మస్తాన్ నాకు పరిచయమైనప్పటికి గంట లేట్ అటు ఇటుగానే రాజ్‌కి పరిచయం. ఓకే. అదే రోజు అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు రాజ్ ఉన్నాడు. ప్రతిదీ రాజ్‌కి తెలుసు. ఓకే. ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి తో సహా సార్. హ్మ్. రాజ్ సపోర్ట్‌తోనే రాజ్‌కి తెలిసే చేశాను. అది నేను ఇప్పుడు మీకు ప్రూవ్ చేయగలను. కోర్ట్‌లో కూడా రైట్. ప్రూవ్ చేసుకోగలను. రైట్. యాహ్! సార్. సో అదొక్కటే మిస్టేక్. మస్తాన్ సాయి ఒక్కటే సార్. డ్రగ్స్? డ్రగ్స్ లేదు సార్. నేను పెడ్లర్ కాదు. నేను ఆ పని చేయలేదు. అది అండ్ ప్రాస్టిట్యూషన్ ఇట్లాంటివి ఇల్లీగల్ ఏవైతే ఉందో అవి బతికున్నా ఒకటే, చచ్చినా ఒకటే సార్ అలాంటివి చేసిన. ఓకే. నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. ఆ రోజు రైల్వే స్టేషన్ నుంచి నన్ను తీసుకెళ్ళి వెళ్ళారు. లాక్కొని తీసుకెళ్లారు సార్ నన్ను మిడ్‌నైట్ 1:30, 2:00కి. ఓకే. ఏం జరుగుతుందో కూడా తెలీదు. ప్రిజన్‌కి పంపిస్తున్నారని కూడా తెలీదు. 4 గ్రామ్స్ ఎండిఎంఏ ఉంది అని రాసి ప్రిజన్‌కి పంపించారు సార్. మరి అది కేసు అయ్యే కేసు కూడా కాదు. రాజ్ తలుచుకుంటే కేసు కూడా అవ్వదు. ఓకే. ఒక లాయర్‌ని మాట్లాడొచ్చు. లాయర్ కూడా లేడు. అవునా? అవును సార్. ప్రిజన్‌కి పంపించేదాకా మా పేరెంట్స్ న్యూస్‌లో చూసేదాకా కూడా మా పేరెంట్స్‌కి కూడా తెలీదు. బట్ ఎఫ్ఐఆర్‌లో రాయడం అయితే ఈ అమ్మాయి కోకాపేటలో తిరుగుతుంటే దొరికింది. 4 గ్రామ్స్ డ్రగ్స్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి సోదా చేయగా 4 గ్రామ్స్ దొరికిందని రాశారు. బట్ నేను యూఎస్ నుంచి వస్తున్నాను సార్. ఢిల్లీ టు న్యూయార్క్, న్యూయార్క్ టు ఢిల్లీ బుక్ చేసుకున్నాను. టికెట్ కొంచెం ఒక 60,000 ఇలా తక్కువ ఉందని. ఓకే. సో ఢిల్లీలో ల్యాండ్ అయ్యాక బై ట్రైన్ వస్తున్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో తీసుకెళ్లారు నన్ను. తీసుకొని వెళ్లారు. కేసు రాసి ప్రిజన్‌కి పంపించారు. 43 డేస్ ఉన్నాను సార్ ప్రిజన్‌లో. అవును. ఎట్లా బయటకొచ్చారు మళ్ళీ? ఇంకా తర్వాత మా పేరెంట్సే వచ్చారు. వచ్చారా? బెయిల్ వేశారు. తీసుకొని వచ్చారు. ఓకే. సో ఇంకా దేనికి ఎవిడెన్స్ ఉండదు సార్. నేను చేశాను అనైతే దేనికి ఎవిడెన్స్ ఉండదు. చేయలేదు కూడా. దొరికిన లేదు సార్. నా దగ్గర లేదు. నేను కొనలేదు. నేను అమ్మలేదు. స్ట్రేంజ్. యాహ్! సో మీకు అలవాట్లేదా? సార్ అలవాటు అంటే నాకు ఇప్పుడు పార్టీకెళ్తాం. పార్టీ లైఫ్ ఉంటుంది. యెస్. అంతే. బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి సార్ నేను ఎక్కడ వెళ్ళట్లేదు. ఏ పబ్‌కి కూడా వెళ్ళట్లేదు. ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు సార్. ఐ వాస్ ఇంటూ డీజేయింగ్ బ్యాక్ దెన్. గోవాలో ఉన్నప్పుడు ఒక 3 మంత్స్ ఉండినాను సార్. ఓకే. 3 మంత్స్ అక్కడ ఎళ్లి అంటే డీజేయింగ్ కోర్స్ చేద్దామని వెళ్ళినప్పుడు ఓకే. రాజరవీంద్ర గారు నాకు ఫోన్ చేసి వెనక్కొచ్చేయమన్నారు. విదిన్ 3-4 మంత్స్‌లో నేను వెనక్కొచ్చేసాను. ఆ పార్టీ లైఫ్ తప్ప మిగతాది నాకు ఇంకేం లేదు సార్. లాస్ట్ 1.5 ఇయర్ నుంచి నేను ఐయామ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. వదిలేసారా అన్ని? అన్ని వదిలేసాను. డ్రగ్స్ అన్ని వదిలేసారు. డ్రగ్స్ వదిలేయడం అంటే ఏదో కొనడం ఇదేం లేదు సార్. నేను నా లైఫ్‌లో ఇప్పటి వరకు ₹1 పెట్టి నేను అలాంటి దాంట్లో దిగడమో ఇది కూడా చేయలేదు సార్. ఇంకా అమ్మడం పక్కన పెట్టేసేయండి. సో ఇంకా మనకి ఫ్రెండ్ సర్కిల్ ఏదన్నా ఉండి అలా వాళ్ళతో కూర్చున్నా చేసినట్టు కిందకే ఒకవేళ కేటగిరీకి వస్తే ఆ పర్టికులర్ టైం అయితే ఉంది సార్. బట్ ఐఎమ్ రెడీ టు గివ్ మై బ్లడ్ ఆల్సో. ఓకే. అండ్ ఇచ్చేసాం కూడా. బ్లడ్ టెస్ట్ కూడా అయింది సార్. నేను క్లీన్ ఉన్నాను. ఓకే. ఇప్పుడు మీరు బెయిల్ మీదనే ఉన్నారుగా? అవును సార్. మరి ఇంకా దానికి ఫర్దర్ క్వాష్ చేసేసాం సార్ ఆల్రెడీ. క్వాష్ చేసేసాం. ఓకే. సో మస్తాన్ సాయికి డ్రగ్స్ అలవాటు ఉందా? ఉందా అంటే మరి అంటే ఇప్పుడు ఆ కేసులోనే కదా అరెస్ట్ అయ్యాడు. అవును. ఆ కేసులోనే అరెస్ట్ అయ్యాడు. వరలక్ష్మి టిఫిన్ కేసులో కూడా మీరు కూడా ఉన్నారు. అందులోనే A11 అని తీసుకెళ్లారు సార్ నన్ను. అచ్చా. ఓకే. అందులో A11 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ తీసుకున్నారు సార్. A1, A2, A3 అలా A12 వరకు ఉన్నారు. ఫస్ట్ ముగ్గురిని మాత్రం ప్రిజన్‌కి పంపించారు. మిగతా వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఓకే. సో నాకు ఫోన్ చేసి మీరు స్టేషన్ బెయిల్ తీసుకోండి అంటే నేను తీసుకుంటే కేసు ఒప్పుకున్నట్టు అవుతది. ఓకే. నాకు కాల్ లిస్ట్ తప్ప వాళ్ళతో నేను మిగతా వాళ్ళని కలవలేదు. నాకు అందరూ మస్తాన్ సాయి, చింటూ మాత్రమే తెలుసు సార్ ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు తెలియదు. ఓకే. వాళ్ళతో ఇద్దరితో కూడా కాల్స్ మాత్రమే ఉంటాయి. ఏ పార్టీకి నేను వెళ్ళలేదు. ఎక్కడ కూడా ఇది చేయలేదు. మీరు నా పేరు ఎందుకు రాశారు? నేను స్టేషన్ బెయిల్ తీసుకుంటే కేసు యాక్సెప్ట్ అయినట్టు. సో నేను తీసుకోను అన్నాను. నా ఒక్క పేరు మాత్రం అబ్స్కాండ్ అని ఉంటుంది. సో నేను మళ్ళీ యూఎస్ నుంచి వచ్చినప్పుడు మీరు A11 అబ్స్కాండ్ ఉన్నారు, మిమ్మల్ని స్టేషన్‌కి తీసుకెళ్ళాలి.
అని అంటే నేను పొద్దున వస్తాను, మా పేరెంట్స్ని తీసుకొని వస్తాను అంటే నా చేతిలోంచి ఫోన్ లాగేసుకున్నారు, అర్ధరాత్రి నన్ను లాక్కొని తీసుకొని వెళ్ళారు. మరి ఆ స్టేషన్కి తీసుకెళ్ళాలి కదా సార్, వాళ్ళు వచ్చిన పోలీసులు ఆ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఇంకో స్టేషన్కి తీసుకెళ్ళి ఇంకో కేసు రాసి ప్రిజన్కి పంపించారు. సో 2 NDPS పడ్డాయి. ఓకే. సో అంటే మస్తాన్ సాయి డ్రగ్స్ తీసుకురావడం మీ అక్కడ అతను ఢిల్లీ నుంచి తీసుకొచ్చేవాడు డ్రగ్స్? లేదు సార్, ఆ కేసు కూడా మరి ఏమైందో తెలియదు. ఢిల్లీ నుంచి కూడా మరి ఎవరు వచ్చారేంటో కూడా తెలియదు. తిను మొన్న సార్ ఇదైంది ఒక 10-15 days బ్యాక్. ఆ కేసు FIR అయ్యి June 3 ఎప్పుడో అయినట్టుంది. మరి ఒక కేసు అయింది, వేరే వాళ్ళు వెళ్ళారని తెలుసు, కానీ ఇతను A5 ఉన్నాడంట అందులో. మరి ఢిల్లీ నుంచి ఇతనైతే డ్రగ్స్ అయితే తెలియదు సార్, ఇతను ఇక్కడే ఉన్నాడు. మీరే పట్టించారా మొన్న? లేదు సార్, నాకు మరి 1 month నుంచి తెలుసు. పట్టించడం ఏంటి సార్? 1 month అంటే మన ఒక ఇంటర్వ్యూలో మస్తాన్ సాయి మాట్లాడిన నెక్స్ట్ డేనే అరెస్ట్ అయిపోయారు. అది కాదు, ఇంకా ఆటోమేటిక్ గా జరిగింది సార్, తప్పది. అంటే మీకు పోలీసులో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందని మీరు చెక్ చేస్తే అరెస్ట్లు మీరు ఏం చెప్తారు సార్? మరి అప్పుడు నేను ఎందుకు అరెస్ట్ అవుతాను సార్? అంటే అప్పటికి మీకు తెలియదు కాబట్టి. సార్ అది మొన్నే మార్చి సార్ నేను వచ్చింది బయటికి, ఎన్నో నెల లేదు, 2-3 months లోనే కదా సార్. రాజపని కేసు పెట్టి కూడా 2 months, ఎంత టక్కున గడిచిపోతున్నాయి సార్. తప్పు, అది చాలా తప్పు. నేను నిజంగా తప్పు చేసి ఉంటే నన్ను లోపటేయడం ఇప్పటికైనా సరే 1 minute పని సార్ పోలీసులకి, అంతేగాని ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్నదైతే కాదు. అదంతా శేఖర్ భాష చెప్పడం మాత్రమే. సార్ ఊరుకోండి సార్, దండం పెడతాను, మీరు కాల్ చేయండి ఇప్పటికైనా సార్. ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఉందనుకోండి, రెడీగా వచ్చి తీసుకెళ్లిపోతారు. అంతేగాని ఏదో ఇప్పుడు లావణ్య చెప్తే చేయడమో ఇదే, నేను వేటిల్లోనే లేను, ఏది చెయ్యట్లేదు, నేను క్లీన్ ఉన్నాను, తప్పేం లేదు నాది, అంతే తప్ప నేను ఇంకేమీ చేయట్లేదు సార్, అది నిజం. అంటే మిమ్మల్ని మరీ నేను దోషిలాగా లేదు సార్, లేదు సార్, నేను క్రిమినల్ అయితే కాదు సార్, క్రైమ్ అయితే చేయలేదు. ఒకవేళ ఆ పరంగా వస్తే నేను కన్జ్యూమర్ కేటగిరీకి వస్తానేమో తప్ప ఆ చెడ్డ పని అమ్మడం కొనడం లాంటివి నేను చేయలేదు సార్. ఇంకా నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వల్ల ఇదై ఉండొచ్చు. అండ్ ఆ ప్రీతికి నోట్లో పోసి థమ్స్అప్ బోస్ అన్నది పచ్చి అబద్ధం. ఆ పిల్ల నా దగ్గరికి రావడమే, అక్క నన్ను ఇట్లా రీహాబ్కి ఇచ్చేసారు, నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నేను ఇదే అనుకుంటూ ఒక బాధలో వచ్చింది ఆ పిల్ల. అండ్ 2019 లోనే ఆ పిల్లకి పెళ్ళైపోయి విడిపోవడం, రిహాబ్లు అవన్నీ 2019 స్టోరీస్ అండి. నాకు ఆ అమ్మాయి 2022 మేలో ఆ టైంలో పరిచయం. 6 months ఒక జర్నీలో, మరి ఆల్రెడీ 2019 లో ఉన్న అలవాటు ఉన్న అమ్మాయికి నేనే నేర్పిస్తాను సార్, చాలా తప్పది. అలవాట్లు ఉన్నాయి అమ్మాయికి. నా దగ్గర రావడం కూడా, అక్క నేను ఇలా మొత్తం మారిపోయి రిహాబ్ లోకి వెళ్ళేసి వచ్చేసాను, నాకు వర్క్ చేసుకోవాలని ఉంది, మనం యూట్యూబ్ ఏదైనా వర్క్ చేసుకుందామా, అలా అండి నా దగ్గరకు వచ్చిన అమ్మాయి. ఇప్పుడు నిన్న కూడా కాల్ ఏదో రిలీజ్ అయింది, మరి అందులో అక్క అని స్వీట్ గా మాట్లాడుతుంది. దట్స్ అ ప్రీతి, ఐ నో. ఈ ప్రీతి నాకు తెలియదు, మరి ఈ ప్రీతిని ఎవరు అలా మార్చారు, ఎందుకు అలా మార్చారో నాకు తెలియదు. ఈవెన్ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్స్ కూడా మీరే డ్రగ్ అడిక్ట్ చేశారని సార్, తప్పు సార్, అది చాలా పెద్దది. భయం వేస్తుంది, మీరు ఇంత మందిని డ్రగ్ నా ఫేస్ ఎలా ఉందా, మా ఫేస్ ఎలా ఉందా మీరు చెప్పండి. మరి నా రాజు సరే అందరికి అలవాటు చేసా, మరి నా రాజుకి ఎందుకు చేయలేదు నేను? అదే కదా ఇప్పుడు నా రాజుకి నేను చేస్తుంటే నా రాజు నా గుప్పట్లో ఉండేవాడు కదా, మరి ఎందుకు చేయలేదు? ఊరుకోండి సార్, తప్పు సార్. ఇప్పుడు రాజు నన్ను తప్పు చూపిస్తున్నాడు, వీళ్ళందరూ తప్పు చూపిస్తున్నారని లేనిపో నింద నేను వేయాల్సిన అవసరం లేదు సార్. రాజుకి కూడా ఈ అలవాటు ఇదేమీ లేదు. రాజు కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేసేవాడు కాదు సార్ ఇదంతా.